కొంచెం మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది, హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ. పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకొక 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ కూడా బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది, ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్ ఇక్కడ నుంచి ఖర్చు సార్ ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయింది వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనాము ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయిన ఉన్నా పైకంకులు ఎక్కడికంకులు ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచుని ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. వెంటనే అవి పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా జరిగిన తర్వాత దాని ప్రకారంగా each and every acre? Yes sir, every field will be enumerated sir. Already app ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 డేస్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 డేస్ దే షుడ్ బి గెటింగ్ కంప్లీట్. అంటే ఇది మొత్తం వస్తుంది మంచి ఇస్తారో అలా నిలబడి తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 డేస్ వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కంకి అంతా ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను
ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు. మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్. ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ సార్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయండి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. ఏది సార్? అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును. అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటి ఎక్కినప్పుడు కోటు వచ్చేస్తూ ఉంటుందా? కోటి వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తుంది సార్. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇనండేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మన అక్కడికి వెళ్తాను వీళ్ళు ఇక్కడ పెట్టారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇదంతా మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది. లాక్లైన్ చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసుకున్న టైం అన్నది ఈ టైం. ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. యాక్చువల్ రేట్ క్రాప్స్ ఇక్కడ అంతా తాలే సార్.